హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్గా రామ్ చరణ్ గారి అప్కమింగ్ ఫిలిం, మోస్ట్ అవైటెడ్ ఫిలిం పెద్ది మూవీ నుంచి వెళ్ళి టైలర్ అనేది రిలీజ్ అయిపోయిందనమాట. మరి ఎలా అనిపించింది టైలర్? నచ్చిందా నచ్చలేదా? హైప్కి మ్యాచ్ అయిందా లేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అనమాట. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ట్రైలర్లో ప్లస్ పాయింట్ గురించి అలాగే మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్లీ ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే వన్ అండ్ ఓన్లీ మన రామ్ చరణ్ గారు అనమాట. మాకు డైరెక్టర్ గారు ముందే చెప్పారు 3 డిఫరెంట్ లుక్స్ అనేది ఉంటాయనేది. ఆ 3 డిఫరెంట్ లుక్స్ కూడా చాలా మంచిగా పర్ఫెక్ట్ అవ్వడం అనేది నాటే సింపుల్ అని చెప్పుకోవచ్చు. అది మంచిగా పర్ఫెక్ట్ అయింది. అది నాకు బాగా నచ్చింది అలాగే డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ డైలాగ్ డెలివరీ, మన రామ్ చరణ్ గారి డైలాగ్ డెలివరీ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ట్రైలర్ చూస్తుంటే స్కేల్ కనబడుతుందన్నమాట. ఆ స్కేల్ కూడా నాకైతే బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు భయ్య. అలాగే ట్రైలర్ లాస్ట్‌కి ఒక షాట్ అయితే ఉందన్నమాట. అదైతే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అది ఎవరు క్రియేట్ చేసారో తెలీదు గానీ ఆ షాట్ అనేది అదిరిపోయింది. ఆ ఐడియాకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ట్రైలర్‌లో మనకు క్రికెట్, అలాగే కుస్తీ పోటీ, అలాగే రన్నింగ్ కూడా ఉందన్నమాట. దాంతో పాటు ఇంకో గేమ్ కూడా ఉందనేసి మన బుచ్చిబాబు అయితే చెప్పారనమాట. కానీ ఈ ట్రైలర్‌లో అయితే చూపెట్టలేదు. మరి ఆ గేమ్ ఏంటిదో మనకైతే తెలీదు. మరి చూడాలి మరి ఆ గేమ్ అనేది ఎలాగో చూపెడతారో. అలాగే మనకి ట్రైలర్‌లో ప్రతి క్యారెక్టర్‌ని అనేది రివీల్ చేయడం అనేది నాకైతే బాగా నచ్చిందనమాట. శివరాజ్ కుమార్ గారు, అలాగే జగపతి బాబు గారు, దేవేందు గారు అయితే ఉన్నారనమాట. ఆయన లుక్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు భయ్య. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటిదంటే మన బుచ్చిబాబు గారు అనమాట. సెకండ్ సినిమాకే ఇంత పెద్ద స్కేల్ అలాగే మన రామ్ చరణ్ గారితో తీయడం, అలాగే దాంతోపాటు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కూడా ఉన్నారనమాట ఈ మూవీలో. నాట్ ఏ జోక్ అని చెప్పుకోవచ్చు సెకండ్ ఫిలింకే. మరి ఎలా హ్యాండిల్ చేశారు, అలాగే ఎలా తీసుకొచ్చారు అనేది క్వెషన్ మార్క్ అనమాట. చూద్దాం మరి. జూన్ 4థ్‌కి అయితే రాబోతుంది. ఎలా ఉంటుందో. ఇక ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే ట్రైలర్ రన్ టైమ్ అనేది 3 మినిట్స్ అయితే ఉంది. ఆ 3 మినిట్స్‌లో కూడా మనకు ఎక్కడ కూడా హై మూమెంట్ అనేది రాలేదన్నమాట. మెయిన్‌గా ఇది కదరా షాట్ ఏమన్నా ఉందా అని ఫీలింగ్ అయితే రాలేదు. మొత్తం మనకైతే స్లోగా అయితే తీసుకెళ్లారనమాట. దాంతో పాటు రెహమాన్ గారు మ్యూజిక్ అయితే అస్సలు నచ్చలేదు. దెబ్బేసారనిపించింది భయ్య. అలాగే కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదనిపించింది ట్రైలర్‌లో చూస్తుంటే. అలాగే మన హీరోయిన్ జాన్వి కపూర్ గారైతే క్లియర్‌గా అయితే కనపడుతుందనమాట. ఏదో మూవీలో హీరోయిన్ ఉండాలి కదా, పెట్టాలి కదా అని ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట ట్రైలర్‌లో చూస్తుంటే. ఒకవేళ నాది కనుక రాంగ్ అయ్యి ఆమె క్యారెక్టర్ అనేది బావుంటే అదే హ్యాపీ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ఎమోషనల్ సీన్స్ కనుక సరిగ్గా వర్కౌట్ అయితే అదే హ్యాపీ అని చెప్పుకోవచ్చు. వర్కౌట్ కాకపోతేనే ప్రాబ్లమ్ అని చెప్తా భయ్య. అలాగే కొంతమందికి లిప్ మూవ్‌మెంట్ అనేది సరిగ్గా వర్కౌట్ కాలేదు కొన్ని క్యారెక్టర్స్‌కనేది. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే ఓకే అని ఫీలింగ్ అయితే కలిగింది. హైప్‌కైతే మ్యాచ్ అయితే కాలేదన్నమాట. మరి కావాలనే ఇలా కట్ చేశారేమో అని ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. చూద్దాం మరి సెకండ్ ట్రైలర్ కనుక రిలీజ్ చేస్తే అది గనుక బావుంటే అదే హ్యాపీ అని చెప్పుకోవచ్చు. మరి మీకెలా అనిపించింది ఈ ట్రైలర్? నచ్చిందా నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మరి మా వీడియో కనుక నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.